హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు చాట్ జీపీటీ ఏఆర్, గ్రోకో ఏఐలతో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ ట్రెండ్ అంటే మనకి లైవ్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానుగా. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి సేమ్ అదే చాట్ జీపీటీ అండ్ గ్రోక్ ఏఐతో మార్కెట్ ఓపెన్ కాకముందు, అంటే మనకు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా. సో 9కి మనం ఈ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఆ రోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఈ ఇన్పుట్స్ ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్, సార్ ఆ డేటా కూడా మాకు ఇవ్వండి, ఆ ఇన్పుట్ మీరు ఇస్తున్నారు కదా ఆ డేటా కూడా మాకు షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆ ఇన్పుట్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఆ ఇన్పుట్ ఏ విధంగా ఇవ్వాలో కొత్త వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ డేటా మరియు ఆ ఇన్పుట్ ఎలా ఇవ్వాలో ఆ ఇన్పుట్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీరు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాం. సో ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ మరియు సెన్సెక్స్, అది కాకుండా ఎంసీఎక్స్, క్రూడ్ ఆయిల్, స్టాక్ ఆప్షన్స్లో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఏవైనా స్ట్రాటజీస్ మేము ప్రొవైడ్ చేసే స్ట్రాటజీస్, ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేసే డేటా అయినా ఫస్ట్ టెస్టింగ్ చేసుకోండి. కొద్ది రోజులు టెస్టింగ్ చేసుకున్న తర్వాత మీకంటూ రిలయబుల్, మీకంటూ నమ్మకం వచ్చినప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అది కాకుండా ఇక్కడ మేము డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్ అంటే మనకి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇది ఇండియాలో లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయవచ్చు మనం. వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ చూస్తే మీరు ఎఫ్ఐయు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో మనం ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఆ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఫ్యూచర్ స్ట్రాటజీస్ అనమాట, ఆప్షన్ స్ట్రాటజీస్. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇవే కాకుండా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి 1 minute ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్. అవి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే, ఆ స్ట్రాటజీస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఎక్కడ క్రియేట్ చేసామంటే ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి. సో ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లింక్ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్, ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి. డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్ కూడా ఇవ్వబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంజిల్ 1 ఆర్ ఎలైజ్లో కొన్ని 5 years మీకు అకౌంట్ లింక్స్ ఇవ్వబడ్డాయి. ఇవి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్లో మీకు ఎటువంటి ఛార్జెస్, మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా, ఆల్గో ట్రేడింగ్కి ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. జీరోదా అయితే నియర్లీ 2500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తుంది ఆల్గో ట్రేడింగ్. బట్ వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఎవరికైనా ఆల్రెడీ ఎలైజ్లు, ఎన్జిఎల్ఆర్ 5 years అకౌంట్ ఉంటే మీరు దాంతో ట్రై చేయొచ్చు. లేని వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, గ్రోక్ ఏఐతో, గ్రోక్ ఆర్ చాట్ జీపీటీతో మార్కెట్ ట్రెండ్ మనం ఏది, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా గ్రోక్ ఏఐ. సో నేను ఎంట్రీ చేస్తున్నాను గ్రోక్ ఏఐ. సో నేను లాగిన్ అవుతున్నాను చూడండి ఫ్రెండ్స్ గ్రోక్ ఏఐలో. సో ఇన్పుట్ నేను ఇది ఏంటంటే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ గ్రోక్ ఏఐ తోటి మనం మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈరోజు మార్కెట్ అని మనం దీనికి ఇన్స్ట్రక్షన్స్, దీనికి ఇన్పుట్స్ ఇస్తే అది ఎంటైర్ డేటా ఎంటైర్ వెబ్లో మనకి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసి, లైవ్ డేటా అంతా కలెక్ట్ చేసి మనకంటూ ఒక ఇన్పుట్ ఎంటైర్ డేటా గ్యాదర్ చేసి ఫిల్టర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో. ఏ విధంగా అంటే మనకు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ, అంటే గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ ఫిల్టర్ చేస్తూ, టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ, నిఫ్టీ యొక్క సపోర్ట్ జోన్, రెసిస్టెన్స్ జోన్, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సపోర్ట్ జోన్, రెసిస్టెన్స్ జోన్స్ లెవెల్ చూసుకొని
ఎవ్రీథింగ్ టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీ ముందుకు డేటా తీసుకొస్తుంది అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ డేటా అనమాట ఇది ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ డేటా నేను ఇన్పుట్ దానికి ఇస్తాను. వాట్ విల్ బి ద మార్కెట్ టుడే, చెక్ ప్రీవియస్ డే వీక్ హై అండ్ లో, అంటే ప్రీవియస్ డే యొక్క హై ఓపెన్ లో అది కూడా చెక్ చేయమంటున్నాను, ప్రీవియస్ వీక్ కూడా చెక్ చేయమంటున్నాను. అండ్ యువర్ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అంటే ఎనలైజ్ చేయమంటున్నాను. ఇండియన్ ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ ఎస్పెషల్లీ నిఫ్టీ ఆప్షన్స్లో చెక్ చేయమంటున్నాను. నిఫ్టీ ఇండెక్స్ లెవెల్ ఇచ్చేసరికి మనకి 24,000 కరెంట్ లెవెల్. మీరు ఈ కరెంట్ లెవెల్ ఏది ఉందో ఇది చేంజ్ చేసుకోండి. ఇది ఇప్పుడు మీకు ఈ డేటా అంతా మీకు కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు అక్కడ కాపీ చేసి పేజ్ చేసుకోండి. సో ఎవ్రీడే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 9 AM కంటే ముందు మార్కెట్ ఓపెన్ కాకముందు 9కి ఎగ్జాక్ట్ 9కి గ్రూప్లోకి వెళ్ళి ఈ డేటా అంతా కాపీ చేసి పేజ్ చేయండి. ఇక్కడ లెవెల్స్ వచ్చేసరికి నిఫ్టీ ఇండెక్స్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసరికి ప్రీవియస్ డే క్లోజ్ యొక్క లెవెల్స్ ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ మరియు ఇక్కడ ఎక్కడ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చాము అది. అండ్ ఆల్సో ఇక్కడ ఇండెక్స్ నిఫ్టీ ఇచ్చాను కదా, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇచ్చి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ లెవెల్స్ ఇవ్వండి. సో ఈ విధంగా టెక్నికల్ అనాలిసిస్ చేయమంటున్నాను, ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నా. ఓవరాల్గా ఈ డేటా అంతా ఈ డేటాతో ఇది కాపీ చేసి నేను మండే జస్ట్ చెప్తున్నాను మండే మార్కెట్. సో నేను జస్ట్ ఇది కాపీ చేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే 9 AMకి ఇక్కడ ఇది ఈ లైన్ మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇదంతా కాపీ చేసి పెట్టుకుంటే చాలు. సో ఇక్కడ సో మీరు చేయవలసింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఇది కూడా నేను ఒక నేను బ్రౌజ్ చేస్తుంటే నాకు ఒక బెస్ట్ వీడియోలో మనకి ఇక్కడ ఒక పర్సన్ చెప్పాడు. సో నాకు చాలా బెటర్ అనిపించింది, మీకు కూడా హెల్ప్ అవుతుందని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఇంగ్లీష్ వర్షన్లో ఉండే, సో నేను మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇది కూడా నేను అతని దగ్గర డేటా తీసుకొని మీకు హెల్ప్ అవుతుందని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ డేటా మీరు కూడా కామెంట్ బాక్స్లో ఇదంతా మీకు పేజ్ చేస్తాను. కామెంట్ బాక్స్లో మీరు అక్కడ వచ్చేసరికి కాపీ చేసుకోండి. మీరు చేయవలసింది ఎవ్రీడే మార్నింగ్, ప్రీవియస్ డే కంటే ఎవ్రీడే మార్నింగ్ 9కి. ఎందుకంటే మనకి ఇండియన్ మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ మీద కూడా ఆధారపడుతుంది. ఏషియన్ మార్కెట్స్ అంటే మీకు తెలిసింది చైనా, హాంకాంగ్ మార్కెట్, జపనీస్ మార్కెట్, ఈ మార్కెట్స్. సో ఆ రోజు జపనీస్ మార్కెట్స్ అని ఏషియన్ మార్కెట్స్ మనకంటే ముందు ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు ఎవ్రీడే 9 AMకి ఈ లెవెల్స్ ప్రీవియస్ డే క్లోజ్ లెవెల్స్ ఇక్కడ నిఫ్టీ ఏది ఉంటే ఆ లెవెల్స్ ఏముంటాయి ప్రీవియస్ డే లెవెల్స్ మీరు ఆ రోజు ట్రేడింగ్ చేస్తారు కదా, ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్ నిఫ్టీ లెవెల్స్, నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నిఫ్టీ ప్లేస్లో బ్యాంక్ నిఫ్టీ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ కూడా నిఫ్టీ ప్లేస్లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ క్లోజింగ్ లెవెల్స్. సో ఇది కాపీ చేసుకోండి, నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. నేను జస్ట్ కాపీ చేస్తున్నాను గ్రూప్లో. ఇది పేజ్ చేసి డీప్ సెర్చ్ పెట్టి ఎంట్రీ చేశాను. సో సైన్ ఇన్ చేయమంటుంది, నా మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ లాగిన్ అయ్యాను, ఇది కంట్రోల్ V చేస్తున్నాను. మీరు కూడా మీ గ్రూప్ ఓకే డీప్ సెర్చ్ కొట్టి ఎంట్రీ చేయండి ఫ్రీగానే. మీరు ఇప్పుడు నేను ఏం కాపీ చేశానో ఆ డేటా ఇచ్చాను ఇక్కడ. సో ఇదంతా అనలైజ్ చేయమని ఇస్తున్నాను మండే మార్కెట్. సో థింకింగ్, అనలైజింగ్ ఇదంతా ఏంటంటే మన ఇంటర్నెట్లో ఉన్న డేటా అంతా, మల్టిపుల్ వెబ్సైట్లో ఉన్న డేటా, ఇంటర్నెట్లో ఎంటైర్ డేటా కలెక్ట్ చేసి నిఫ్టీ యొక్క లెవెల్స్ చూసి ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చూడండి. థింకింగ్ డీప్ సెర్చ్ చేస్తుంది, అనలైజింగ్ నిఫ్టీ డేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ థింకింగ్ అది చేస్తుంది. ద రిక్వెస్ట్ ఈజ్ షార్ట్ రిపోర్ట్ ఆఫ్ ఇంటర్డే ప్రాబబుల్ ఎస్టిమేట్స్ ఫర్ నిఫ్టీ 50 కరెంట్లీ. సో ఇది సర్చ్ నిఫ్టీ 50 కరెంట్ మార్కెట్ అనాలిసిస్ జూన్ 2025. సో నేను ఇక్కడ ఎక్స్పైరీ కూడా నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఎక్స్పైరీ ఇది కూడా మెన్షన్ చేయండి, ఓకేనా. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పైరీ కూడా మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ ఎక్స్పైరీ ఏముందో నిఫ్టీది అది మెన్షన్ చేశాను. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ ఏది ఉందో అది, నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ ఏది ఉందో అది మెన్షన్ చేసుకోండి మీరు, ఓకేనా. ఇదే డేటా మీకు కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అది అనలైజ్ చేస్తుంది డేటా మొత్తం. చూడండి ఇదంతా సెర్చ్ చేస్తుంది. సో RSI ఇండికేట్స్
టెక్నికల్ ఇండికేటర్స్ తోటి మరియు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఎంటైర్ డేటా మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ఇదంతా లెట్స్ చెక్ 5 ఎవ్రీథింగ్ చూడండి ఎలా ఉండబోతుంది. సో మీరు చేయవలసింది, నేను మండే, ఈరోజు వర్కింగ్ డే కాదు కాబట్టి హాలిడే కాబట్టి నేను వచ్చేసరికి మండే మార్కెట్ ఎలా ఉంటుందని మెన్షన్ చేశాను. మీరు చేయవలసింది సేమ్ మండే రోజు మార్కెట్ ఓపెనింగ్ కాకముందు 9 AM 9కి మీరు సేమ్ డేటా కాపీ చేసి మెన్షన్ చేయండి. ప్రీవియస్ డే క్లోజింగ్, నిఫ్టీ క్లోజింగ్ అక్కడ మెన్షన్ చేసి, నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, ప్రీవియస్ ఎక్స్పైరీ ఇది అక్కడ ఎక్స్పైరీ, మనం ఏ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ ఏముంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏముంది, నెక్స్ట్ ఎక్స్పైరీ ఏముంది అది మెన్షన్ చేసి ఇవ్వండి. సో ఆ డేటా అంతా చేసి మీకు ఆ రోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ చూడండి, క్లారిఫైయింగ్ ఎవ్రీథింగ్, అదంతా కన్ఫర్మింగ్ ఎక్స్పైరీ డే. సో ఎవ్రీథింగ్. సో మనకు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అది ఎవ్రీథింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇక్కడ సో ఇస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇట్ సీమ్స్ లైక్ నిఫ్టీ 55% క్లోజింగ్ హయ్యర్ 24,748 అబౌవ్. సో ఇక్కడ మనకి ఇచ్చింది నిఫ్టీ డిఫ్టీ ఇంటర్ రిపోర్ట్ మార్కెట్ కాంటెక్స్ట్ అండ్ రీసెంట్ పెర్ఫార్మెన్స్ బట్టి. ఓకే, ఆన్ ఫ్రైడే June 13 నిఫ్టీ ఆ లెవెల్లో క్లోజ్ అయింది ఫ్రమ్ క్లోజ్ 20. సో ఓపెన్ ఇది ఓపెన్ లో ఇదంతా చెక్ చేసుకుంది చూడండి. అప్రాక్సిమేట్లీ సపోర్ట్ రెసిస్టెన్స్, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ, అవంతా క్యాలిక్యులేట్ చేసుకుంది. ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేసింది, రియల్ న్యూస్ ఎవ్రీథింగ్ చేసింది. సో ఇక్కడ మనకి ఇంట్రాడే ప్రాబబిలిటీ నిఫ్టీ 55% అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది, గ్రేటర్ దాన్, క్లోజ్ గ్రేటర్ దాన్ 24,780 అబౌవ్, ఆ డౌన్ సైడ్ 45%. ఓకేనా, రఫ్లీ ఫ్లాట్, ఈ లెవెల్ ఉంటే ఫ్లాట్, ఓకే, ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఉంటే ఫ్లాట్గా ఉండే అవకాశం ఉంది. ఈ నిఫ్టీ దీనికంటే బిలో ఉంటే నెగిటివ్ ట్రెండ్, 24,780 అబౌవ్ ఉంటేనేమో అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఎజంప్షన్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ, ఇక్కడ మనకి సెల్లింగ్ పుట్ ఇక్కడ ఇస్తుంది, స్ట్రైక్ సెల్లింగ్ 24,600 పుట్ సేల్ చేయమంటుంది. పుట్ సేల్ అంటే కాల్, స్ట్రాంగ్ సపోర్ట్ 20 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉంది కాబట్టి ఆ జోన్లో 24,600 లెవెల్లో పుట్ స్ట్రాంగ్ సపోర్ట్ని సెల్ చేయమంటుంది. అంటే సెల్ అంటే ఏంది, పుట్ సెల్ అంటే మార్కెట్ అప్ ట్రెండ్, ఆ మార్కెట్ని బై చేస్తున్నట్టు, మార్కెట్లో బయర్ సైడ్ ఉన్నట్టు. కాల్ సెల్లింగ్ అంటే మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నట్టు, అంటే మార్కెట్ అప్ ట్రెండ్. 24,600 పుట్ని సెల్ చేయమంటుంది. ఓకేనా, ఎస్టిమేటెడ్ ప్రీమియం ఎవ్రీథింగ్. ఓకేనా, ఇక్కడ ఇస్తుంది చూడండి, రిస్క్ సెల్లింగ్ కాల్ ఆప్షన్ ఎవ్రీథింగ్ డేటా మీకు ఇక్కడ చూపెడుతుంది చూసారా. ప్రాబబిలిటీ ప్రాఫిట్, సెల్లింగ్ పుట్ 24,000 90%, సెల్లింగ్ కాల్ ఆప్షన్ 70%, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎవ్రీథింగ్ ఇది. సో ఇది వచ్చేసరికి నేను ఈరోజు హాలిడే కాబట్టి మనకి ఇది, నేను వచ్చేసరికి మీకేం చెప్పాను మండే మార్కెట్ 9 AM కంటే ముందు, 9 AM కంటే 9 కంటే మనకి 9:15కి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇదే డేటా మీరు 9 AMకి సెట్ చేయండి. ఎవ్రీథింగ్ మీ ముందుకు తీసుకొచ్చి చూపెడుతుంది. సో ఈ డేటా చూసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది చూడండి, కొద్ది రోజులు అది చెప్తుంది కరెక్టేనా, దాని అనాలిసిస్ ఎలా ఉంది, కరెక్టేనా కాదా అని కొద్ది రోజులు చూసి దాన్ని బట్టి మీరు తర్వాత దాన్ని రియల్ టైంలో ఫాలోఅప్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి గ్రోక్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది ఫ్రీనే, ఈ డేటా అంతా ఫ్రీనే. ఇప్పుడు ఇదంతా మనం జస్ట్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలనేది జస్ట్ ఈ డేటా అంతా ఫ్రీనే. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్పుట్ అనేది ఇది ఉంది కదా, నేను ఇది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో ఇది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు అది కామెంట్ సెక్షన్లో మీకు అది వచ్చేసరికి కాపీ చేసుకోండి, అక్కడ మెన్షన్ చేస్తాను క్లియర్గా. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఆల్సో ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం, అవి కూడా మీరు మిస్ అవుతుంది, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.